ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. జూరాల నుంచి ఫస్ట్ నీటి చుక్క అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గేట్లు తెరిస్తే నీళ్ళు కిందికి పోతాయి. అక్కడ నుంచి మొదలు కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి శ్రీశైలం బ్యాక్వాటర్స్లో పెట్టిండ్రు. అంటే పైపుల కోసము, ఎస్టిమేట్స్ పెంచడం కోసం, డిజైన్ మార్చడం, ఇవన్నీ అంటే వాళ్ళ ఆలోచన అనేది స్పష్టంగా అర్థమైంది తెలంగాణ ప్రజలకు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎందుకు ఇంత విచ్చలవిడిగా అవినీతి జరిగింది అంటే ఎక్కడ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, టెక్నికల్ అంశాల్లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ఎవరు? ఇంజనీర్స్. వాళ్ళు రిపోర్ట్స్ రాయాలి, వాళ్ళు ఫైల్ పుటప్ చేయాలి, ఈ జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టాలి, దీనికి మెటీరియల్ వాడాలి, దీనికి స్ట్రెంత్ ఇట్లా ఉండాలి, ఈ పర్టికులర్ పైప్స్ వాడాలి, ఇవన్నీ కూడా ఇంజనీర్లే చేస్తారు. ఆ ఇంజనీర్లే చేసి ఎస్టిమేషన్ కూడా 100 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు చేయడానికి కూడా కారణం ఇంజనీర్లే అవుతారు. ఎందుకంటే పాత టెక్నాలజీ కాదు, కొత్త టెక్నాలజీతో చేస్తే ఈ అడ్వాంటేజెస్ వస్తాయి, దీని కాస్ట్ ఎస్కలేషన్ ఇంత ఉంటుంది, లేదు తవ్వుతా ఉంటే రాక్ వస్తుంది, ఇక్కడ బెడ్ రాక్ బాగలేదు, రకరకాల ఈ పారామీటర్స్లో ఎస్కలేషన్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ప్రాజెక్టులు 1000 కోట్లు దాటి లక్షల కోట్లకు వెళ్ళిపోయినాయో, ఓ 10% ఎక్సలేషన్ అంటే ఒక 10,000 కోట్ల అదనపు ఇన్కమ్ మరి ఖచ్చితంగా పైనుంచి కిందాక అందరూ పంచుకోవాలి కదా. కింది స్థాయి అటెండర్ కాడ నుంచి, చీఫ్ ఇంజనీర్ కాడ నుంచి, అగ్రికల్చర్ మినిస్టర్, మన ఇరిగేషన్ మినిస్టర్ కాడ నుంచి ముఖ్యమంత్రి దాకా. సో ఎప్పుడైతే మేము కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని ఆరోపించినామో, అవి నిజాలుగా తేలుతూ ఉన్నాయో మెల్లమెల్లగా, దాని పర్యవసానం అనేది కింది నుంచి పైదాకా ఆ ముడుపులు ముట్టినాయి అందరికీ, దాంట్లోకి వెళ్ళి అవినీతి సొమ్ములో అందరికీ వాటాలు ఉన్నాయనేది నిజం. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సహజంగా అది ఇరిగేషన్ అయినా, లేకపోతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అయినా, పంచాయతీరాజ్ అయినా, ఇంకోటైనా ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, ఎక్కడైనా ఇది వెరీ కామన్. కమిషన్లు ఇవ్వడము, అది కింది స్థాయి ఏఈల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా వెళతాయి అనేది నోన్ ఫ్యాక్ట్, ప్రజలందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఇందులో పెద్ద కొత్తగా మనం ఏదో ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏం కాదు. కానీ ఇంత ముగ్గురు అధికారుల దగ్గర ఇంత వాల్యూమ్ దొరికింది అని అంటే ఈ అవినీతి గడిచిన 9 ఏళ్లలో, అంతకుముందు మీరు అధికారంలోకి రావడానికి ముందు జరిగిన 9 ఏళ్ల పాలనలో ఏ స్థాయిలో అవినీతి జరిగి ఉంటుంది, అధికారులు ఏ స్థాయిలో చేసి ఉంటారు అనేది చర్చ. ఇప్పుడు అదే అండి నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ఉంది. అవును, ఇమ్మీడియట్గా 2-3 సంవత్సరాల తర్వాత 20,000 కోట్లు 40,000 కోట్లు అవుతుంది. సో టెక్నికల్గా చూస్తే ఒక 10% గ్రో అవుతుంది, 20% ఎస్కలేషన్ ఉంటుందేమో అనుకుందాం. ఒకటేసారి డబుల్ ఎందుకు అవుతుంది? మీరు కాళేశ్వరం చూసుకోండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చూసుకోండి, ఏ ప్రాజెక్ట్స్ అయినా కూడా గవర్నమెంట్ మారిన తర్వాత 2014 తర్వాత అన్ని ఎస్కలేషన్స్ కూడా పెంచుకున్నారు. ఆ పెంచుకునే దాంట్లో ప్రముఖమైన పాత్ర ఎవరు పోషిస్తారు? కింది స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ నుంచి రిపోర్ట్స్ పైకి పోవాలి. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్, మోటార్స్ ఉన్నాయి, బిహెచ్ఎల్ మోటార్స్, వృధాగా పడున్న మోటార్స్ ఇండియా బుల్స్ నుంచి తీసుకొని ఒక ప్లాంట్లో పెట్టుకున్నారు. వేస్ట్ ఉన్న మోటార్ను వీళ్ళు 1,000 కోట్లు పెట్టి కొంటా ఉంటే వాడికి ఎంత లాభం జరుగుతుంది? కాబట్టి దాంట్లో ఒక 20%, 30% అదనంగా వీళ్ళకి ఇచ్చినా అనుకున్నా కూడా అది కొన్ని 100,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు నార్మల్గా మీరు అనేది రొటీన్గా పోయే కరప్షన్ అనుకోండి, స్పీడ్ మనీ అనుకోండి, ఫైల్ తొందరగా క్లియర్ చేయనీకి 1%, 2% అని చెప్పి లెక్కలేసుకొని తీసుకోవడం ఒక లెక్క. 100 రూపాయలని 200 రూపాయలు చేసుకొని 100 రూపాయల్లో 10% భాగస్వామ్యం చేసుకోవడం ఒక లెక్క. సో దీంట్లో ఈ ఈఎన్సీలు మురళీధరరావు గారు కావచ్చు, ఆయన కింద పనిచేసిన వాళ్ళ టీం ఏదైతే ఉందో కింది నుంచి పైదాకా ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఏది ఉన్నా కూడా వీళ్ళ ద్వారా జరిగి ఎస్టిమేట్స్ కూడా ఎవరితో చేపియాలి, వీళ్ళందరికీ కన్సల్టెంట్ కంపెనీస్ పెట్టుకొని వాళ్ళ కొడుకులు, కూతుర్లు, బంధువులతోటి లేదా తెలిసిన వాళ్ళతోటి అక్కడ వాళ్ళకు డబ్బులు అందజేసి ఏర్పాటు చేసి రకరకాల పద్ధతుల్లో అవినీతి చేసినారు. నేను అనేది ఇది కేవలం ఒక్కరికి పరిమితం కాలే, కాంట్రాక్టర్ల కాడ నుంచి, అధికారుల కాడ నుంచి, రాజకీయ నాయకుల వరకు టోటల్గా సిస్టమ్ను కరప్ట్ చేసింది ఇరిగేషన్ ప్రాజెక్టుల పేర్ల మీద. అందుకే అంత తీవ్రంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పెట్టిన ఖర్చుకు పొలాల్లో రిజల్ట్ కనబడట్లే, మనం పెట్టిన ఖర్చుకు రిటర్న్ రావట్లే. ఇన్ని లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడితే ఆ ఎత్తిపోతల పథకానికి అయ్యే ఖర్చు ఒక్కొక్క ఎకరానికి 30,000, 40,000 కరెంట్ కాస్టే ఉన్నాక అది కరెక్ట్ ప్రాజెక్టా, తెలంగాణకు అవసరమా అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయాలి. కరెక్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ల మీద మనం బాధ్యత పెట్టలేం. ఇంజనీర్కి ఏముంది, పొలిటికల్ లీడర్ చెప్పి ఈ ప్రాజెక్ట్ నాకు కావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మ్యాండేటు, అధికారము పొలిటికల్ లీడర్షిప్కి ఇచ్చింది భారత రాజ్యాంగం. ఒక డెసిషన్ ఇంజనీర్ పని చేయకుంటే తీసి ట్రాన్స్ఫర్ చేసి ఇంకొని తెచ్చుకుంటారు. ఆ అధికారం కేవలం పొలిటికల్ లీడర్షిప్ కంటే చీఫ్ మినిస్టర్కి ఇచ్చింది. దాన్ని అడ్డు పెట్టుకొని గతంలో ఉన్న
ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, నికార్సైన వాళ్ళు, నిటారుగా నిలబడ్డ వాళ్ళు. ఇప్పుడు మేము కూడా ఇంజనీరింగ్ కుటుంబమే మా ఫాదర్ది. జూనియర్ ఇంజనీర్గా 1957లో అపాయింట్మెంట్ అయ్యిండు, డిగ్రీ కాగానే. ఎందులో ఏ డిపార్ట్మెంట్? ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అప్పుడు ICAD అనేది ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అని ఉంటుండే. అయితే వాళ్ళు ఎంత నిజాయితీ నిబద్ధతో పనిచేసిందంటే, ఇట్లా పోస్టింగ్ ఆర్డర్ వచ్చేస్తే 2 ట్రంక్ పెట్టలు తీసుకొని పోయి ఆ క్యాంపులలో, ఉండవల్లి అలంపూర్ దగ్గర క్యాంపు, శ్రీరామ్ సాగర్ దగ్గర క్యాంపు, మొత్తం సర్వే టీంను తీసుకొని పోతే కొలుచుకుంటూ వారం 10 రోజులు కొడవలు గుట్టలలో ఎక్కుతూ దిగుతూ ఉండేవాళ్ళు. దోమలు కూడా చచ్చిపోయినారు. అంటే నేను అనేది అంత సిన్సియారిటీగా పనిచేసిన ఇంజనీర్లు ఉన్న కాలము. ఇప్పుడు చూస్తే ఇంజనీర్లు ఎక్కంగానే టొయోటో కార్లు కావాలి, ఇది కావాలి అంటే మొత్తం వ్యవస్థను కంప్లీట్గా అతలాకుతలం చేసి పడేసి ప్రధాన బాధ్యత పొలిటికల్ లీడర్షిప్దే. రైట్. మల్ల యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మల్ల యాదవ్ గారు, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ